నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన కాకుండా ఆయన పార్టీలో ఇంకా 10 మంది గెలిచారు. మొత్తం 11 మంది. అసెంబ్లీకి రానంటాడు. నిన్న వాళ్ళ ఇంట్లోనే మాకు అసెంబ్లీ పెడతానని చెప్పాడు. ఆ 2 రోజుల నుంచి విపరీతమైన ప్రచారం చేశారు. చూస్తేనేమో మాకు అసెంబ్లీకి 10 మంది అటెండ్ కాలేదు. అక్కడ ఆయన ఒక్కడే కూర్చొని వెళ్ళిపోయాడంట. సాక్షి కెమెరాలు వచ్చినాయి, అవి కూడా తీసుకెళ్ళిపోయారు సర్దుకొని. కానీ ఈ 11 మంది అసెంబ్లీకి రావట్లా జగన్మోహన్ రెడ్డితో పాటు. అసలు వీళ్ళు మరి జీతాలు తీసుకుంటూ ప్రజాప్రతినిధులుగా ఉంటూ కనీసం అసెంబ్లీకి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ముఖ్య సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా రానప్పుడు వీళ్ళు రాష్ట్రంలో గెలిచి ఉపయోగం ఏంటి అనుకుంటున్నారు ప్రజలు. సో వీళ్ళ మీద చట్టపరంగా రాజ్యాంగపరంగా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉందంటారా ముందు? సార్, ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి, స్పీకర్ యొక్క విచక్షణాధికారాలు, అంటే ఈ అసెంబ్లీకి సంబంధించినటువంటి విచక్షణాధికారాల గురించి ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలను ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కాక 10 మంది, ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు 10 మంది అయితే ఎవరైతే ఉన్నారో, ఈ 10 మంది రేపు అసెంబ్లీకి రాకపోతే పరిస్థితి ఏంటి? మరి ప్రజల గురించి మాట్లాడేది ఎవరు? వాళ్ళ నియోజకవర్గాల నుంచి. మరి వీళ్ళకు నిజంగా అసెంబ్లీకి రానప్పుడు మామూలుగా ఒక అమ్మఒడి పథకము లేకపోతే ఇంకో పథకాలు అమలు చేయాలంటేనే ఈ రోజుల్లో 75% అటెండెన్స్, హాజరు శాతం చూస్తూ ఉన్నారు. కంపల్సరీ చేస్తున్నారు. మరి ఈ చట్టాలు, ఈ పథకాలు రూపకల్పన చేసేది ఎవరు సార్? ఇదే ప్రజాప్రతినిధులు కదా. మరి ఈ ప్రజాప్రతినిధులే ఇన్ని రూల్స్ పెట్టినప్పుడు ఒక పథకం ఇవ్వాలంటే అది వీళ్ళ డబ్బేం ఇవ్వట్లేదు, ప్రజల నుంచి వసూలు చేసేటువంటి డబ్బులే ప్రజలకు ఇవ్వడానికి చట్టాలు చేసేటువంటి ఇదే ప్రజాప్రతినిధులు 75% హాజరు లేకపోతే అసెంబ్లీ ప్రజలు కూడా ఎలా ఒప్పుకుంటారు సార్? ప్రజలు కూడా ఎలా ఒప్పుకుంటారు? మా ఇష్టం, మేము రాము, మాకు ప్రతిపక్ష హోదానే ఇస్తేనే వస్తాము అంటే, నిజంగా నువ్వు ప్రజల వ్యక్తివైతే నువ్వు నిజంగా నీకు వాయిస్ ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమంటున్నారు? 164 మంది శాసనసభ్యులు కాక మిగతా ఉండేది మీరే కదా, ఆ 11 మంది మీరే కదా. నిజంగా మీరు ప్రజల గురించి పోరాడాలి అనుకుంటే గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు 23 సీట్లతో 23లో కూడా లాగేశారు కదా. వల్లభనేని వంశీ గారు, మద్దాలి గిరి, చాలా మందిని లాగేశారు. మరి లాగినా కూడా ఆయన నిజంగా ఏ రోజు కూడా అసెంబ్లీకి అయితే హాజరు కాకోకుండా ప్రజల కోసం పోరాడాడు. ఇదే రైతులకు అప్పుడు ఇన్సూరెన్స్ కట్టుకోకుండా, బీమా కట్టుకోకుండా ఉంటే ఇదే అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు కిందన కూర్చొని ధర్నా చేస్తే అప్పటికప్పుడు ప్రీమియం కడితే ఇన్సూరెన్స్ కంపెనీలు అప్పుడు రైతులకు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో. మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదాని ఇస్తేనే వచ్చారా, లేకపోతే ప్రతిపక్ష హోదా ఇవన్నీ ఏం అడగలేదండి. నిజంగా ప్రజల కోసం పోరాడాలి అని అనుకుంటే ఇదే మాట అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేయి, స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేయి. ఎందుకు వారు అవకాశము ఉండేది? నువ్వు ఒక్కనివే కదా ప్రతిపక్షము. ఇప్పుడు వీళ్ళంతా పొత్తులో ఉన్నారు, ఇంకా అవకాశం ఎవరికి వస్తుంది అంటే ప్రజల కోసము మీరు పోరాడడం అనేది ఇక్కడ కనపడట్లేదు. ఫస్ట్ వన్. ఇంకో పాయింట్ సార్, ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా, అంటే ఈ ఐటీలో వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంది. మరి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమన్నా ప్రజాప్రతినిధులు కూడా కోరుకుంటున్నారా అసెంబ్లీకి రానప్పుడు? మరి ఇన్ని కోట్లు పెట్టి అసెంబ్లీ ఎందుకు కట్టాలి? ఇంత వ్యవస్థ, ఆన్ రికార్డ్స్, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, బండ్రోతులు, అక్కడ క్లర్కులు, ఎంతమంది సార్? ఇంత పెద్ద వ్యవస్థ నిర్మించేసి ఇంత పెద్ద వ్యవస్థ పెట్టుకున్న తర్వాత మేము రాము అంటే ఇది సమంజసం కాదు. నిజంగా పులివెందుల నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి, బద్వేలు నియోజకవర్గంలో సమస్యలు ఉన్నాయి, మిగతా చాలా పొంగనూరులో సమస్యలు ఉన్నాయి. మరి వీళ్ళందరూ వచ్చి ఆ పొంగనూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల గురించి చర్చ జరపండి. ప్రతిదీ అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? సోనియా గాంధీ గారిని ఎదిరించి ఢీకొట్టి పార్టీ పెట్టి 101 సీట్లతో అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎందుకు, ఎవరు సోనియా గాంధీ గారు అంటే ప్రధాన మంత్రి, అంటే పక్కన మన్మోహన్ సింగ్ ఉన్నప్పటికీ ఆవిడే అనాథరైజ్డ్గా కార్యక్రమాలన్నీ చూసేదంతా సోనియా గాంధీ గారు కదా. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా వాస్తవమేగా. మరి సోనియా గాంధీ గారిని ఎదిరించి కడప పార్లమెంటులో 5 లక్షల మెజారిటీ తెచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి రావడానికి పిల్లలు మారాం చేసినట్టు స్కూల్కి నేను అసెంబ్లీకి రాను అంటే ఒప్పుకోరు కదా సార్ ప్రజలు. మరి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారైనా ఎటువంటి చర్యలు తీసుకుంటారు? మరి నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, మరి ఆయన ఎటువంటి సీనియర్ లీడర్ అనేది అందరికీ తెలిసిన విషయమే. మరి రఘురామకృష్ణరాజు గారు, మరి ఆయన విషయం చూసుకుంటే
నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, తర్వాత నారా లోకేష్ గారు, తర్వాత మిగతా ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు, వీళ్ళు కాకోకుండా కాస్తో కూస్తో స్టేట్ వైజ్గా ఒక ఫేమ్ ఉన్నటువంటి లీడర్ రఘురామకృష్ణంరాజు గారు. ఇది ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం, జగమెరిగిన సత్యము. మరి అటువంటి లీడర్ను ఏ విధంగా క్షోభ పెట్టారు గతంలో? మామూలుగా సినిమాల్లో హీరోలు విలన్లు ఇవన్నీ కొట్టుకోవడం చూస్తూ ఉంటాం సార్. దెబ్బలు తట్టుకోవడము, ఫస్ట్ విలన్ కొట్టడము, తర్వాత అతని యొక్క శక్తి సామర్థ్యాలు తెలుసుకొని మళ్ళీ హీరో కొట్టడము, ఇది సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. మరి ఇప్పుడు రఘురామకృష్ణంరాజు గారు రియల్ హీరోనేగా. సాక్షాత్తు రొమ్ముల మీద కూర్చొని, అంటే చెస్ట్ మీద కూర్చొని బాది, అంటే ఒక వీడియోలు తీసి జగన్మోహన్ రెడ్డి గారికి పంపించారని స్వయాన ఆయనే చెప్పడం జరిగింది చాలా ఇంటర్వ్యూల్లో. మరి ఇటువంటి వ్యక్తిని డిప్యూటీ స్పీకర్గా ఇచ్చారు. అదే ఏ హోమ్ మినిస్టర్ ఇచ్చింటే పరిస్థితి ఏంది సార్? మరి కూటమి ప్రభుత్వం నిజంగా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి కాబట్టే ఎవరికి ఏ హోదా ఇస్తే బాగుంటుంది. నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణంరాజు గారు ఆ చైర్లో కూర్చోంటే నిండుగా ఉంది, నిండుతనానికి కనపడతా ఉంది, ఆ చైర్కే గ్యాప్ ఎక్కడా లేదు, అదొక హుందాతనంగా ఉంది అని చెప్పేసి ఆయన కూడా అనడం జరిగింది. ఇది కూడా ప్రజల అభీష్టమే. 99% ఉంది సార్. రఘురామకృష్ణంరాజు గారు స్పీకర్ కావాలని చెప్పేసి 99% ప్రజలే కోరుకున్నారు. ఆయన ఎంపీ చూశాడు, ఆయనకు సెంట్రల్లో లేని సర్కిల్ లేదు, ఇటు ఎమ్మెల్యే అయ్యాడు, ఇప్పుడు స్పీకర్ కూడా అయ్యాడు. ఇది కూడా చూడండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కదా అసలు సినిమా అసెంబ్లీలో ఎలా ఉంటుంది, నిజంగా ప్రజల గురించి పోరాడతాడా? మరి కూటమి ప్రభుత్వం నుంచి ఒకవేళ వాదోపవాదనలు వస్తే డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణంరాజు గారు ఏ విధంగా కంట్రోల్ చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారిని? మరి రాజ్యాంగంలో 101 అధికరణ ప్రకారము నిజంగా అనర్హత వేటు వేయాలి అనుకుంటే స్పీకర్ గారు ఎంతసేపు సార్ వాళ్ళని? మీరు రాండి అయ్యా, ప్రజల గురించి మాట్లాడండి, మేము సహకరిస్తాము అని చెప్తున్నా కూడా మేము రాము, ప్రతిపక్ష హోదా ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీకి 2014లో ఇదే సుప్రీంకోర్టుకు వెళితే 44 సీట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. పార్లమెంటులో. అంటే పార్లమెంటుకు ఒక న్యాయం, అసెంబ్లీకి ఒక న్యాయం ఉంటుందా సార్? ఉండదుగా. మరి ఇదే 2019లో ప్రతిపక్ష హోదా ఇచ్చారా కాంగ్రెస్ పార్టీకి? 52 సీట్లు వచ్చాయి, ఇవ్వలేదు. మరి 2024 టైంకి 99 ఇచ్చాయి. అంటే 1/10 మౌలాంకర్ రూల్ ప్రకారము ఒక శాసనసభలో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 సీట్లు ఉన్నాయి కాబట్టి, 175 స్థానాలు ఉన్నాయి కాబట్టి 10% అంటే 18 సీట్లు ఉంటే కానీ ప్రతిపక్ష హోదా ఇవ్వరు. ఇది మౌలాంకర్ రూల్ చెప్పినటువంటి రూలు. ఇది పార్లమెంటు కూడా పాటిస్తూ వస్తూ ఉంది. ఇప్పుడు రాష్ట్ర శాసనసభకు పార్లమెంటుకు తేడా ఏముండదు, అది దేశంలో ఉంటుంది, ఇది రాష్ట్రంలో ఉంటుంది. ఇది తెలుసుకోకుండా 4 సార్లు అంటే 3 ప్రధానమంత్రులు అయినప్పటికీ రాహుల్ గాంధీ గారు ఏమైనా కన్సిడర్ చేశారా సార్? మరి రాహుల్ గాంధీ గారు ఏమైనా అడిగినప్పటికీ వాళ్ళు ఇచ్చారా? చట్టం చట్టమే, రాజ్యాంగం రాజ్యాంగమే, దాన్ని మనమే అతిక్రమిస్తే అది మనకు మరణ శాసనం అవుతుంది అని చెప్పేసి అంబేద్కర్ గారే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి, ప్రజల గురించి మాట్లాడాలి. డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి రఘురామకృష్ణంరాజు గారు మరి అది చట్టబద్ధంగా అంటే ప్రజల గురించి మాట్లాడే విధంగా చర్చ తీసుకుపోనిస్తారా, లేకపోతే ప్రజలను అంటే వాదోపవాదాలు గతంలో జరిగాయి సార్ అసెంబ్లీలో, వ్యక్తిత్వ హననాలు, రాజకీయాలు అతీతంగా ఉండేటువంటి చాలామంది మహిళలను తీసుకొని రావడము, వివిధమైనటువంటి నానా గబ్బు పదాలతో సంబోధించడము అసెంబ్లీలో, ఇవన్నీ చూసాము. ఇవన్నీ జరుగుతాయా, జరగనివ్వరా అనేది కూడా ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు సార్. ఓకే అండి, చాలా విషయాలు చర్చించాము. థ్యాంక్ యూ అండి. నమస్తే.